హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎడిటింగ్ వచ్చేసి మనకు ఆరెంజ్ మూవీ ఉంది కదా. సో ఆ మూవీలో నుంచి హలో రమ్మంటే అని ఒక సాంగ్ అయితే ఉంది కదా. సో ఆ సాంగ్ అయితే యూజ్ చేసి ఒక మంచి వన్ పిక్ తోని లవ్ లిరికల్ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. సో ఎడిటింగ్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా అయితే బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. వన్ పిక్ తోని కాబట్టి డిఫరెంట్ గా అయితే ఒకసారి ట్రై అయితే చేయండి. సో ఒకసారి అయితే వీడియో ఒక అయితే చూడండి ఫ్రెండ్స్. every second ఏడు రంగులుగా సులువుగా వీడియోకి ప్రతి చూసారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా మీకు పిక్ పెట్టుకొని నీట్గా అయితే లవ్ లిరికల్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో అదానికైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్ మనకు ఎడిటింగ్ వచ్చేసి అలర్ట్ మోషన్ అనే అప్లికేషన్ అయితే కావాలి. సో యాప్ యొక్క లింక్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను. మీరు అక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో నా బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. మీరు అక్కడ నుంచి అలర్ట్ మోషన్ అనే అప్లికేషన్ డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ డౌన్లోడ్ అయితే చేసుకున్నాక మనం ఫస్ట్ అయితే యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మీరు యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా కనపడుతుంది కదా, హోమ్ ట్యూటోరియల్స్ ప్లస్ సెకండ్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ అని. సో ఇలా కనబడేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రొజెక్ట్కి అయితే వెళ్ళండి. సో ప్రొజెక్ట్కి వెళ్ళినాక ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అని కనబడుతుంది కదా. సో ఈ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ ప్యాకేజ్ అనే ప్రాబ్లం అయితే వస్తే సో ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలనేది మన ఛానల్లో ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో పెట్టాను. ఒకసారి మీరు ఆ ఎక్స్ప్లెనేషన్ వీడియో చూసి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీరు అయితే సింపుల్గా ఇంపోర్ట్ చేసుకొని ఎడిట్ అయితే చేసుకోగలుగుతారు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ అయితే నేను ఓపెన్ అయితే చేశాను. సో ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బాక్స్ పైన ట్యాప్ చేసుకొని కెమెరా ఆన్ చేసుకోండి. సో కెమెరా ఆన్ చేసుకున్నాక మీకైతే ఇలా అయితే ఉంటుంది ప్రాజెక్ట్. సో ఇలా అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే నేను ఆరెంజ్ మూవీలో నుంచి హలో రమ్మంటే అని ఒక సాంగ్ అయితే ఉంటుంది కదా. సో ఆ సాంగ్ నుంచి ఒక మంచి డిఫరెంట్గా అయితే ట్రై అయితే చేశాను. సో లిరికల్ సాంగ్. సో చాలా బాగా అయితే ఉంటుంది. మీరు ఒక పిక్ పెట్టుకొని నీట్గా అయితే ట్రై అయితే చేసుకోవచ్చు. చాలా బాగా అయితే ఉంటుంది సాంగ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ లిరిక్స్ అయితే ఉన్నాయి కదా ఇక్కడ. సో ఇక్కడ 24 క్యారెక్ట్ లవ్లీ ప్రేమ ఉంది కదా. సో ఇలా లిరిక్స్ అయితే ఉన్నాయి కదా. సో ఆల్రెడీ నేను లిరిక్స్ అయితే రాశాను. సో ఇక్కడ కొంచెం ఫాంట్ అయితే యాడ్ చేసి కొంచెం లిరిక్స్కి ఎఫెక్ట్ యాడ్ చేసి ఫాంట్ యూజ్ చేసి మంచి లిరిక్స్ అయితే రాశాను. సో మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ అయితే ఇస్తాను. సో ఫాంట్ డౌన్లోడ్ చేసుకొని ఫాంట్ యాడ్ చేసుకోండి. సో ఫాంట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంతే. మీరు ఏం చేంజ్ చేసే అవసరం అయితే లేదు. అండ్ ఇక్కడ డ్రాయింగ్ ప్రోగ్రెస్ అని ఒక ఎఫెక్ట్ కూడా చాలా బాగా అయితే ఉంటుంది లిరిక్స్కి. సో జస్ట్ మీరు ఒక ఫాంట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ మీ నేమ్ అండ్ పిక్ అయితే చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ లాస్ట్ వరకు అయితే మనకు లిరిక్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఎండింగ్ 28 సెకండ్స్ దాకా మంచి వీడియో అయితే ఉంటుంది లాస్ట్ వరకు. సో జస్ట్ మీ ఒక ఫోటో యాడ్ చేసుకొని అండ్ ఫాంట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఇక్కడ గ్రూప్ కనిపిస్తుంది కదా. సో గ్రూప్ మీద ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పిక్ మీ సెలెక్ట్ చేసుకొని క్లోరల్ ఫీల్డ్లోకి వెళ్ళేసి స్టార్ట్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు మీ గ్యాలరీలో పిక్స్ కనబడతాయి. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ పిక్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ నేను ఒక పిక్ అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను చూడండి. ఇక్కడ పిక్ మీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ కనబడుతుంది కదా. సో దీనిపైన ట్యాప్ చేసుకుంటే మనకు పిక్ అనేది ఇలా అయితే యాడ్ అయిపోతుంది. అండ్ మీరు పిక్ని ఏమన్నా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే బ్యాక్ వచ్చి మోన్ ట్రాన్స్ఫర్కి వెళ్ళేసి ఇలా పిక్ అయితే కింది సైడ్ అంటే ఇలా అయితే ఉంటుంది, డౌన్ అయిపోతుంది. అండ్ పైన కంటే పిక్ పైకి వెళ్తుంది. మీరు ఏమన్నా ఇంకా పిక్ని కొంచెం చిన్నగా పెట్టుకోవాలనుకుంటే స్కేల్ మీద ట్యాప్ చేసుకొని ఇలా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో ఇలా నాకైతే పిక్ ఓకే సరిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇలాగే దుంచుతున్నాను. అండ్ ఎఫెక్ట్లలో దీనికి కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఇచ్చాను, గామా, సాచురేషన్. సో ఇలా ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో ఎఫెక్ట్ ఉండని మీ ఒక పిక్ డల్ ఉంటే ఎఫెక్ట్ అనేది కొంచెం లుక్ అయితే ఇస్తుంది ఉండని. సో ఇప్పుడు మనం పిక్ అయితే యాడ్ చేసాం కదా. పిక్ యాడ్ చేశాక ఇక్కడ మనము నేను ఇందాక నేమ్ అయితే చేంజ్ చేయలేదు కాబట్టి నేమ్ చేంజ్ చేద్దాం ఒకసారి. సో ఇక్కడ ఏం చేద్దామంటే టెక్స్ట్లోకి వెళ్ళేసి సురేష్ ఉంది కదా. సో దీనిపైన టైప్ చేసుకొని ఇక్కడ నేను మున్నా అని టైప్ అయితే చేస్తున్నాను. సో మీరు ఒక పేరు అయితే యాడ్ చేసుకోండి. మీ నేమ్ ఉంటుంది కదా. సో మీ నేమ్ యాడ్ చేసుకోండి ఈ స్పేస్ దగ్గర. చాలా బాగా అయితే ఉంటుంది. ఇప్పుడు టిక్ మార్క్ ట్యాప్ చేసుకోండి. సో ఇలా అయితే చాలా బాగా అయితే ఉంటుంది. మీ ఒక పిక్ యాడ్ చేసుకొని మీ నేమ్ యాడ్ చేసుకొని ఫాంట్ ఒకటి యాడ్ చేసుకుంటే మనకు ఎడిటింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అయితే ఉంటుంది వన్ పిక్ తోని. సో చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నేను పిక్ కూడా కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఇచ్చాను. సో ఉండని చాలా లుక్ అయితే ఉంటుంది. మీరు జస్ట్ ఒక ఫాంట్ ఇస్తాను. సో ఫాంట్ యాడ్ చేసుకొని ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకొని ఎడిట్ అయితే చేసుకోండి. చాలా బాగా అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఎడిటింగ్. నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు సపోర్ట్ అయితే చేసి నేను ఇంకా ఇలాంటి ఎడిటింగ్ వీడియోస్ అయితే చాలా అయితే అప్లోడ్ అయితే చేస్తాను మన ఛానల్లో. సో జస్ట్ అందుకని మీ సపోర్ట్ ఉంటే చాలు. సో దానికోసం అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను వీడియో ఎడిటింగ్. సో నచ్చితే ఒక లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ ట్యాప్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి.